2 అన్నమాట. పీడిఎల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్లో మీకు ఇచ్చింది యూనిట్ 2. యూనిట్ 2లో అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అని యూనిట్ 2 ఇచ్చాడు. అంటే ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్ అయిపోయింది పర్సనాలిటీ డెవలప్మెంట్. సెకండ్ యూనిట్ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే అసెస్ చేయడం అంటే అంచనా వేయడాన్ని అసెస్ చేయడం అని అంటారు. అంటే ఒక పర్సనాలిటీని ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని అంచనా వేయడానికి ఎలాంటి పద్ధతులను ఫాలో అవ్వాలి, ఏ విధంగా మనం ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని అంచనా వేయవచ్చు అనే దాని గురించి మనకి మొత్తం ఈ చాప్టర్ అంతా దాని గురించి చెప్తాడు, ఎలా అసెస్మెంట్ చేయొచ్చు అనే దాని గురించి. అందుకని ఎస్ఏ క్వశ్చన్స్లో ఉండేటటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే డిఫైన్ పర్సనాలిటీ అసెస్మెంట్. అసలు పర్సనాలిటీ అసెస్మెంట్ అంటే ఏంటి అనే దాన్ని డిఫైన్ చేయమంటున్నాడు, డెఫినేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ ద పర్సనాలిటీ అసెస్మెంట్. అంటే పర్సనాలిటీ అసెస్మెంట్ యొక్క పర్పస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అంటే ఏం ఉపయోగం అండి పర్సనాలిటీని అసెస్ చేయడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అనే దాన్ని కూడా మనల్ని అడుగుతున్నాడు అన్నమాట. చూడండి ఆన్సర్ ఏమని ఇచ్చాడో, ద టర్మ్ పర్సనాలిటీ రిఫర్స్ టు ద టోటల్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ హూ ఇంటరాక్ట్స్ విత్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ టర్మ్ ఏంటి, పర్సనాలిటీ అనేటటువంటి పదం ఏమిందో ఆ పర్సనాలిటీ దేన్ని తెలియజేస్తుంది అంటే ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఇండివిజువల్ మిగతా వాళ్ళతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాడు, అంటే మిగతా వాళ్ళతో ఏ మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పనులు చేసినప్పుడు కానీ ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాడు, ఏ విధంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న పరిసరాలతోటి ఏ విధంగా మింగిల్ అవ్వగలుగుతున్నాడు అనే దాని గురించి మనకి చెప్తుంది పర్సనాలిటీ అనేటటువంటి పదం. సచ్ డెఫినేషన్ ఆటోమేటికల్లీ ఇంక్లూడ్స్ ఆల్ ట్రైట్స్ ఈజ్ ద మెయిన్ థీమ్స్ ఆఫ్ ద పర్సనాలిటీ. ఈ డెఫినేషను దేన్ని చేస్తుంది, మొత్తం దీంట్లో ఉండేటటువంటి ఏంటి అంటే ముందు చెప్పుకున్నాం కదా పర్సనాలిటీలో ట్రైట్స్ అని చెప్పి, అన్ని ట్రైట్స్ కలిపితేనే పర్సనాలిటీ అవుతుంది. అంటే మనకి ఓన్లీ ఫిజికల్గా చూడడం కాదు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మొత్తం మనిషి మొత్తాన్ని చూస్తే ఏంటి అనే దాన్ని తెలుసుకుంటేనే తను ఎలా ఉంటున్నాడు, సోషల్ బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే ఇంట్లో ఉంటే ఎలా ఉంటాడు, లేకపోతే స్కూల్కి వెళ్తే ఎలా ఉంటాడు, తను జాబ్కి వెళ్తే ఎలా ఉంటాడు, ఇలాంటి అన్నింటినీ కలిపి మనం పర్సనాలిటీని మనం ఒక కొలిక్కి తీసుకొస్తాం అన్నమాట. The purpose of the measurement of personality is to describe a person in terms of some of the measurable factors such as the traits. మరి ఒక పర్సనాలిటీ యొక్క పర్సనాలిటీ అసెస్మెంట్ అనేది ఏం చేస్తామో, ఎలా అసెస్ చేస్తామో అనడానికి కొన్ని రకాలైనటువంటి ట్రైట్స్ ఇచ్చాడట. ఆ ట్రైట్స్ ద్వారా ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని మనం అసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ఆ ట్రైట్స్ అనేది చూద్దాము. ట్రైట్ ఈజ్ నథింగ్ బట్ ద అబ్జర్వ్డ్ కాన్స్టెన్సీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఏ పర్సన్. మరి ఏంటి ట్రైట్ అంటే ఏంటండి అంటే మనం ఒక పర్సన్ని కాన్స్టెంట్గా అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో టెస్టులు పెట్టి చూసామనుకోండి, ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాడు, ఈ పరిస్థితుల్లో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి తెలుసుకోగలిగేదే ఆ పరీక్ష యొక్క ట్రైట్స్ కింద మనం తీసుకుంటాం. అంటే ఎలాంటి సిచ్యువేషన్ సృష్టిస్తే వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి మనం తెలుసుకోగలిగితే దాన్ని అబ్జర్వేషన్ ఆఫ్ ద పర్సనాలిటీ, దాన్ని ట్రైట్ కింద తీసుకుంటున్నాడు అన్నమాట. ట్రైట్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ బట్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద కాన్స్టెంట్ బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్. మరి డైరెక్ట్గా అబ్జర్వ్ చేసేస్తారా అండి అంటే కొన్ని రకాలైనటువంటి టెస్ట్లో డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు, కొన్ని రకాలైనటువంటి పర్సనాలిటీ టెస్ట్లని ఇండైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నా అని నీకు తెలియదు, నీకు ఇండైరెక్ట్గా ఏదో ఒక సిచ్యువేషన్ కలిగించి వెనకాల నుంచి చూస్తూ ఉంటాడు. వాటికి ఇలాంటి సిచ్యువేషన్ కలిగిస్తే ఇక్కడ ఒక కాసు బంగారం పెట్టి నేను అలా వెళ్ళొస్తానండి అని చెప్పాను అనుకోండి, ఈ కాసు బంగారం కోసం వీడు వచ్చి తీస్తున్నాడా లేదా అనేది నేను ఇండైరెక్ట్గా చూస్తూ ఉంటాను అన్నమాట. నేను మళ్ళీ వెళ్ళొచ్చేసరికి కాసు బంగారం ఇక్కడ లేకపోతే మనకి వ్యక్తి ఎలాంటి వాడని తెలిసిపోద్ది. అది ఇక్కడే ఉందనుకోండి, మనం ఏమనుకుంటాం ఈ వ్యక్తి మన కాసు బంగారం పెట్టినా కూడా ఏం తీయడు ఇక్కడ నుంచి అని చెప్పి మనకు ఒక అసెస్మెంట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఓన్లీ చెప్తున్నాను అలాగే ఉంటాయి టెస్టులు అని కాదు. అది ఇండైరెక్ట్గా టెస్ట్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా పెట్టేటటువంటి టెస్టులు కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్గా పెట్టేటటువంటి టెస్టులు అనేవి కొన్ని ఉంటాయి. అది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ ఉంటారట. ద మోస్ట్ జనరల్ cues of the traits are what and how the person does and how well the task is done by the individual. అసలు ఏదైనా పరీక్ష పెట్టినప్పుడు ఒక ఇండివిజువల్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ సిచ్యువేషన్ని కల్పిస్తే ఏ విధంగా ఉంటున్నాడు అనే దాని గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది.
పర్పస్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్. ఉపయోగం ఏంటండి? పర్సనాలిటీని ఎందుకు అంచనా వేయాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఆ ఉపయోగం దేనికోసం ఉపయోగపడుతుంది పర్సనాలిటీ అసెస్మెంట్ అనేది చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, సోషల్ ట్రైట్స్ అని ఇచ్చాడు. ఇందులో మెయిన్గా సైడ్ హెడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ సైడ్ హెడ్ ఏంటంటే సోషల్ ట్రైట్స్, సెకండ్ వచ్చి మోటివ్స్, థర్డ్ వచ్చి పర్సనల్ కాన్సెప్షన్స్, ఫోర్త్ వచ్చి అడ్జస్ట్మెంట్ అని 4 రకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ దేని గురించి చెప్పాడంటే సోషల్ ట్రైట్స్ గురించి చెప్పాడు. సోషల్ ట్రైట్స్ ఆర్ దోజ్ ట్రైట్స్ which determine how person interact with the other persons in society. సోషల్ ట్రైట్స్ దేని గురించి తెలియజేస్తాయంటే సొసైటీలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఏ విధంగా తను మాట్లాడగలుగుతున్నాడు, లేకపోతే ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో అనే దాని గురించి చెప్పేది సోషల్ ట్రైట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద టిపికల్ సోషల్ ట్రైట్స్ ఆర్ ఫ్రెండ్లీనెస్, హానెస్టీ, డామినెన్స్, రెస్పాన్సిబిలిటీ, షైనెస్ ఎక్స్ట్రా. మరి సోషల్గా తను ఎలా మూవ్ అవుతున్నాడని తెలియడానికి ఈ విషయాల్లో తను మెయిన్గా ఎలా ఉంటున్నాడనే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తను ఫ్రెండ్లీనెస్, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటున్నాడా, లేకపోతే హానెస్టీగా ఉంటున్నాడా, నిజాయితీగా ఉంటున్నాడా, లేకపోతే డామినేట్ చేస్తున్నాడా, ఎదుటి వాళ్ళని బాగా డామినేషన్ చేయడం, నెక్స్ట్ రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడా, బాధ్యతని కలిగి ఉంటున్నాడా, లేకపోతే షైనెస్, సిగ్గుగా ఉంటున్నాడా, ఇలాంటివన్నీ కూడా సోషల్ ట్రైట్స్లోకి వస్తూ ఉంటాయి. దట్స్ విత్ ఇన్ సోషల్ ట్రైట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ట్రైట్స్ రిలేటెడ్ టు ద టెంపర్మెంట్ అండ్ క్యారెక్టర్. మరి సోషల్ ట్రైట్స్ అనేవి ఏంటి అనేది చూసుకుంటే కనుక సోషల్ ట్రైట్స్లో ఒక క్యారెక్టర్ యొక్క టెంపర్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది. వీళ్ళు చూసారనుకోండి, బాగా ఇంత టెంపర్గా ఉన్నాడని చెప్పి అంటూ ఉంటారు. వీడికి ఉట్నే కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కటికి ఏం చేసినా కూడా కోపం రాదు. అది క్యారెక్టర్ యొక్క టెంపర్మెంట్ అనేది ఎలా ఉంది అనేది సోషల్ ట్రైట్స్లో దాన్ని కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటండి మోటివ్స్ అనేవి ఏమున్నాయి అనేది చూస్తే మోటివ్స్ హియర్ ఇంక్లూడ్ ద నాన్ బయోలాజికల్ డ్రైవ్స్ సచ్ ఎస్ ద నీడ్ టు ఎర్న్ మనీ అండ్ ప్రెస్టీజ్ అండ్ నీడ్ ఫర్ ద అకాడమిక్ అచీవ్మెంట్ అండ్ నీడ్ ఫర్ ద ఎఫిలియేషన్ అండ్ ఎక్రిషన్ ఎక్స్ట్రా. మనకి ఒక్కొక్కసారి కొన్ని మోటివ్స్ పెట్టుకుంటూ ఉంటాం, నాకు ఫలానాది కావాలి, ఫలానాది రావాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఒక మోటివ్ అనేది ఉంటుంది. ఆ మోటివ్స్లో నాన్ బయోలాజికల్ డ్రైవ్స్ ఉంటా ఉంటాయి. అంటే తిండి, ఆహారం, నిద్ర ఇవన్నీ ఓకే అవి ఒక వ్యక్తి అయితే, ఇంకా మనకి కావాలి, ఏం కావాలి, బాగా డబ్బులు కావాలి, మనీ కావాలి, ప్రెస్టేజ్ కావాలి, మనీ వచ్చిన తర్వాత ప్రెస్టేజ్ కావాలి, అలాగే మనకి ఎకడమిక్ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలి, మనకి అవసరాలన్నీ కూడా మనం తీరాలి, మన అవసరాలు. అలాగే మనకి అచీవ్మెంట్ కావాలి, ఏదైనా సాధించామని నేను ఇది సాధించాలని చెప్పుకోవాలి. అలాగే ఇవన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్ని కావాలని చెప్పి కోరుకోవడమే ఒక మోటివ్ అవుతుందన్నమాట. ఫలానా ప్రేరణ కోసం పనిచేస్తుంది. దేనికోసం ప్రేరణ కోసం? ఏ ప్రేరణ? మీకు డబ్బులు కావాలనేటటువంటి ప్రేరణ, లేకపోతే ప్రెస్టీజ్ కావాలనేటటువంటి ప్రేరణ, ఇలా కొన్ని ప్రేరణల కోసం మనిషి పనిచేయడం అనేది జరుగుతుంది. దీస్ నాన్ బయోలాజికల్ నీడ్స్ ఆర్ ఆఫెన్ సెట్ టు కాన్స్టిట్యూట్ దట్ ఈస్ నోన్ యాజ్ పర్సనాలిటీ డైనమిక్స్. ఇవన్నీ కూడా నాన్ బయోలాజికల్ నీడ్స్. తిండి, నిద్ర ఇలాంటివన్నీ కూడా బయోలాజికల్ నీడ్స్ అయితే, ఇవన్నీ మనీ కావాలి, ప్రెస్టీజ్ కావాలి, ఇలాంటివి అనుకోవడం అన్నీ కూడా ఇవన్నీ నాన్ బయోలాజికల్ నీడ్సే అవుతూ ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా పర్సనాలిటీని బట్టి మారుతూ ఉంటాయి. ఒకడికి డబ్బులు కావాలనుకుంటే ఒకడికి ఇంకోటి ప్రెస్టీజ్ కావాలనుకుంటూ ఉంటాడు. అలా మనిషి ఏది కావాలనుకుంటాడో అనేది వాడి యొక్క మోటివ్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ కన్సెప్షన్స్. Under the trait of personal conceptions are included those methods which determine people's attitude towards the self and others, a person's values and interests. మరి పర్సనల్ కన్సెప్షన్స్లోకి వచ్చే ఏంటి, ఒక మనిషి యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఏ విధమైనటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు, నెక్స్ట్ ఎలాంటి ఇంట్రెస్ట్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి వాల్యూస్ని కలిగి ఉన్నాడు అనేది ఒక వ్యక్తికి ఒక్కొక్క రకాలైనటువంటి వాల్యూ కావాలి. మాకు ఈ వాల్యూస్ని మేము కలిగి ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇలాంటివన్నీ వాల్యూస్లోకి వస్తూ ఉంటాయి. ఆసక్తులు వేరు, నేను ఫలానా నేర్చుకోవాలి, లేకపోతే ఏదో దాంట్లో మనం మంచిగా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి అనేది ఆసక్తులు అవేవి అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పర్సనల్ కన్సెప్షన్ అంటే ఎవరికి వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు. అవి వాళ్ళ ఏది కావాలంటే వాల్యూస్, కావాల్సిన వాల్యూస్, ఇంట్రెస్ట్లో ఏదైనా డెవలప్ చేసుకోవాలంటే దాన్ని ఇంట్రెస్ట్ని బట్టి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యం. అంటే సర్దుబాటు అని చెప్పి అంటాం. మనకి సర్దుబాటు లేకపోతే మనిషి అసలు దేంట్లోనూ కూడా మనగలలేడు.
అందుకని చూడండి, అడ్జస్ట్మెంట్ ఇన్ సైకాలజీ రిఫర్స్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద సాటిస్ఫాక్టరీ రిలేషన్షిప్ రిప్రజెంటింగ్ హార్మోనీ అండ్ కాన్ఫార్మెన్స్ అండ్ అడాప్టేషన్ ఆర్ ద లైక్. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇన్ సైకాలజీ అంటే సైకాలజీలో మనకి ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఒక సర్దుబాటు ఉండాలి, మన మనస్తత్వాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. అందుకని అలా అడ్జస్ట్మెంట్ అవ్వగలిగితేనే పరిస్థితులకు అనుగుణంగా మనం సరిగ్గా జీవించగలుగుతాం. లేకపోతే ప్రతిదానికి చిన్న విషయానికి ఒకవేళ ఏదైనా మనకి ఇష్టం లేని జరిగితే బాధపడడం అలాగా జరుగుతూ ఉంటుంది. అందుకని అడ్జస్ట్మెంట్ అనేది మనకి కావాలి. అది కూడా మనకి సాటిస్ఫాక్టరీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే కనుక మన అడ్జస్ట్మెంట్తోనే ఉండాలి. మన అందరూ కూడా రిప్రజెంటింగ్ హార్మోనీ అని ఇచ్చిన అందరితోనూ కలిసిమెలిసి ఉండడం, అలాగే కన్ఫార్మెన్స్ అందరితోనూ మెలగలగడం, నెక్స్ట్ అడాప్టేషన్ దేన్నైనా త్వరగా నేర్చుకోగలగడం, ఇలాంటివన్నీ కూడా అడ్జస్ట్మెంట్లోకి వస్తూ ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అండ్ అడాప్టింగ్ మోడ్స్ ఆఫ్ బిహేవియర్ సూటబుల్ టు ద ఎన్విరాన్మెంట్ ఆర్ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. మరి ఇది ఎలా ఉంటుంది, మనకి ఒక పరిస్థితికి అనుగుణంగా మనం మార్చుకుంటూ ఉంటాము. అంటే ఏ పెళ్ళికో ఫంక్షన్కి వెళ్తే ఒకలా ఉంటాము, క్లాస్ రూమ్కి వస్తే ఒకలా ఉంటాం, కాలేజ్లో బయట గ్రౌండ్లో ఉంటే ఒకలా ఉంటాము. అలాగా మనం ఎక్కడైనా సరే ఏ సిచ్యువేషన్ని బట్టి ఆ సిచ్యువేషన్కి మనం మారిపోతూ ఉంటాము. అంటే ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఉన్నట్టే ఆడుకునే చోటు కూడా ఉంటే ఇంక మనిషికి ఇంకేమీ ఒక సరదా అనేది ఏముండదు కదా. అందుకని మనం మన పరిసరాలను బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం, మన యొక్క పర్సనాలిటీని కానీ మన యొక్క థింకింగ్ని కానీ. అడ్జస్ట్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ by which a living organism maintains a balance between its needs and circumstances that influence the satisfaction of these needs. అయితే అడ్జస్ట్మెంట్ అనేది ఎలాంటి ప్రాసెస్ అంటే మనకి ఉండేటటువంటి ఆర్గనిజం అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో మెయింటైన్ చేయగలడం, అది అడ్జస్ట్మెంట్. మనం బ్యాలెన్స్ చేయగలగాలి, మన యొక్క అవసరాలకి వాటికి మధ్య బ్యాలెన్స్ అనేది ఉండాలి. అడ్జస్ట్మెంట్ అనేది అప్పుడే వస్తుంది. మన యొక్క చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మనం సాటిస్ఫాక్టరీగా ఉన్నామా లేదా, మనకి మన చుట్టూ పరిసరాలతో సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది, మన యొక్క నీడ్స్ ఇలాంటివన్నీ సంతృప్తికరంగా తీరుతున్నాయా లేదా, వీటిని బట్టి కూడా మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఇంక్లూడ్స్ ట్రైట్స్ లైక్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ఎమోషనల్ వర్రీస్ అండ్ ఇన్స్టెబిలిటీ అండ్ అదర్ రిలేటెడ్ యాక్సెప్ట్స్ ఆఫ్ బిహేవియర్. మరి అడ్జస్ట్మెంట్లో ఉండేటటువంటి మిగతా ట్రైట్స్ ఏంటి అనేది చూస్తే కనుక మనకి ఎంతసేపు కొంచెం స్వేచ్ఛను కోరుకుంటాం, ఫ్రీడమ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉంటాము. దేనికి ఫ్రీడము? ఎమోషనల్ వర్రీస్, కొన్ని రకాలైనటువంటి భావోద్వేగాలు, వర్రీస్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనం వాటి నుంచి ఫ్రీడమ్ని కోరుకుంటూ ఉంటాం. అలాగే ఇన్స్టెబిలిటీ, కొంతమందికి అస్థిరత్వం అనేది ఉంటుంది, అలాంటిది లేకుండా ఉండాలని చూసుకుంటాం. ఇలాంటి ఈ అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బిహేవియర్లో, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడమే అడ్జస్ట్మెంట్ ఆఫ్ పర్సనాలిటీగా మనకి చెప్పడం అయింది.